కర్నూలు జిల్లా ఆదోని మండలం సదాపురం గ్రామంలో భూమోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. సర్వే నంబర్ 352 భూమిపై లేఅవుట్ అనుమతులు లేకుండానే ఫ్లాట్లు విక్రయించి మోసం చేశారని వారు పేర్కొన్నారు. ఒకే భూమిని పలుమార్లు అమ్మడం, తప్పుడు సంతకాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఆమె న్యాయం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని నాకు ఇవ్వండి అని ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా మంది నిరుపేదలే 352 సర్వే నంబర్లోని 2 ఎకరాల హమీద్ ఏదైతే వేసాడు ప్లాట్లో డిప్ సిస్టంలో వేసారంట. అప్పట్లో 2014లో కొంతమంది ఈమె ఇంకొకరు నుంచి తీసుకున్నారు. హమీద్ నుంచి ఒక వ్యక్తి కొంటే ఆ వ్యక్తి నుంచి వీళ్ళ ఫాదరు ఈమెకు గిఫ్ట్గా కొనియడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1 చెయ్యి 2 చెయ్యిలు 3 చెయ్యిలు మారుతూనే ఉన్నాయి. ఇది నిజంగా చాలా కొరకరాని సమస్యగా ఉంది. కాబట్టి 352 సర్వే నెంబర్ నేను అధికారులకి ఒకటే తెలియజేసుకుంటున్నాను. దయచేసి 352 సర్వే నెంబర్లో ఏదైతే హమీద్ 2 ఎకరాలు వేశారో నిజంగా ఇప్పుడు ఆ 2 ఎకరాలు అలాగే ఉందా, లేదంటే ఏమైనా బిల్డింగులు కట్టారా? వీళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకే మాకు ఏం చూపించలేదు. ప్లాట్లకి చూపిస్తే మేము వేసుకొని ఉండాలనుకుంటున్నాము. మేము పని కూడా చేసుకునే వాళ్ళము. 2018లో తీసుకున్నాము. అమీద్ వాళ్ళు అమీద్ భూమి ఎక్కడ ఉందో తెలియదు మాకు. అప్పుడు ఆయన ఫ్లాట్లు అమ్మినాడు. ఇప్పుడు అది స్థలం చూపిస్తే మంచిది సార్. మేడం దగ్గరికి వచ్చినాం, ఆయన న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడారని చెప్పింది మేము చెప్తున్నాం సార్. మేడం న్యాయం చేయగలదని ఆశిస్తున్నాం. మీరు ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు? నేను ఒక మేడం కొనలేదు సార్. అప్పటికి ఆ మేడంతో నుంచి మళ్ళీ మేము తీసుకున్నాం మేడం. 2012లో నా కూతురికి ఇప్పించాను సార్. ఫస్ట్ 2007లో కస్తూరి నాయన తీసుకెళ్ళి ఆయనతో నుంచి నాకు